హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ గుడ్డు వేపుడు చేశాను, చాలా బాగుంది. నోటికేం తినబుద్ధి కానప్పుడు అలాంటి టైంలో ఇలా చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ముందుగా మనం కోడిగుడ్లని ఉడకబెట్టి రెడీ చేసి పెట్టుకోవాలి. నేనైతే ఒక 7 కోడిగుడ్లని రెడీ చేసి పెట్టాను. ఓకేనా? ఈ విధంగా ఉడకబెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఏదైనా ఒక చిన్న చాకు సహాయంతో ఈ విధంగా మనం ఘాట్లు పెట్టుకోవాలి. ఈ విధంగా ఘాట్లు పెడితే ఏమవుతుందంటే మనం ఈ ఫ్రై చేసేటప్పుడు మనం వేసే కారం, ఉప్పు, సాల్ట్ ఇలాంటివన్నీ కూడా కోడిగుడ్డు లోపల వరకు పోయి ఆ ఘాట్లలోకించి మంచి రుచి వస్తుంది. లోపల జనతో సహా రుచిగా ఉంటుంది. అందుకోసమే ఈ విధంగా ఘాట్లు పెట్టుకుందాం. పెట్టిన వాటిని పక్కన పెట్టి ఒక మిక్సీ జారీలో ధనియాలు వేసుకొని 1 స్పూను జీలకర్ర కూడా వేద్దాం. జీలకర్ర వేసాక ఆ తర్వాత వెల్లుల్లి గడ్డను ఒక గడ్డని ఇలా పాయల్లాగా తీసి వేసి 3 స్పూన్లు కారం వేసుకుందాం. 3 స్పూన్లు కారం వేసిన తర్వాత 1 స్పూన్ వచ్చేసి సాల్ట్ కూడా అందులో వేసేసుకుందాం. సాల్ట్ వేసాక ఇప్పుడు మనం ఏంటంటే దీన్ని మెత్తగా పొడి కొట్టి పెట్టుకోవాలి. ఇందులో నీళ్ళు ఇలాంటి ఏం వేసే అవసరం లేదు. ఈ టైప్లో మనకి పొడి రావాలి. ఇలా పొడి వస్తే ఏంటంటే దీంట్లో సాల్ట్ అవి కొంచెం ఎక్కువ తక్కువ కాకుండా చూసుకోండి. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ పెట్టాక దాంట్లో 1 గంటి నూనె వేసుకుందాం. ఆ నూనెని కాస్త వేడెక్కనిచ్చి ఇప్పుడు ముందుగా మనం ఉడకబెట్టి రెడీ చేసి పెట్టుకున్న కోడిగుడ్లని దాంట్లో వేసేసుకునేసి కాస్త 1 నిమిషం పాటు అలా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక సగం చెంచా వచ్చేసి కారం వేసుకొని ఆ తర్వాత సగం సాల్ట్ కూడా వేసేద్దాం. తర్వాత సగం చెంచా పసుపు కూడా దాంట్లో వేసేసుకునేసి ఆ తర్వాత దీన్ని మంట మీడియం లోలో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ టైప్లో మెల్లిగా కలుపుకుంటూ ఇలా తిరగేసుకుంటూ వీటిని మనం బాగా వేగనివ్వాలి. అప్పుడే ఏంటంటే ఈ ఆవిరి మొత్తం కోడిగుడ్డు లోపల దాకా పోయి సూపర్ రుచి వస్తుందండి. ఓకేనా? కానీ ఈ ప్రాసెస్ మాత్రం చాలా ముఖ్యమైనది. ఈ కోడిగుడ్లు మనం ఫ్రై చేసేదాన్ని బట్టే మరింత రుచి వస్తుంది. ఓకేనా? ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కాస్త అలా కలబెట్టి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి మరొక ఫ్యాన్ పెడదాం స్టవ్ మీద. ప్యాన్ పెట్టాక దీంట్లో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే 2 గంటలు ఆయిల్ వేద్దాం. 2 గంటలు ఆయిల్ వేసిన తర్వాత దాన్ని కాస్త వేడెక్కనివ్వాలి. వేడెక్కిన తర్వాత 1 స్పూను తాలింపు గింజలు అందులో వేసేసుకుందాం. అవి వేసాక ఒక 3 ఎండుమిరపకాయలను కూడా కాస్త అందులో వేసుకుని లైట్గా 1 నిమిషం పాటు ఈ తాలింపు గింజలు వీటిని కాస్త అలా వేగనివ్వాలి చిన్న మంట మీద. ఇలా వేగిన తర్వాత ఒక 3-4 ఉల్లిగడ్డలు ఇలా చిన్నగా సన్నగా కట్ చేసి అందులో వేసేసుకునేసి కాస్త అలా కలబెట్టుకుందాం. కానీ ఇందులో ఉల్లిగడ్డల శాతం కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో లైట్గా చిటికెడు పసుపు అందులో వేసేసుకునేసి ఒక సగం స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని 4 రెబ్బలు కరివేపాకు అందులో వేసుకొని కాస్త ఇలా తిరగేసుకుంటూ మంచి కలర్ వచ్చేదాకా అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఈ ఉల్లిగడ్డల్ని మనం బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసి పెట్టిన ఈ పొడి ఏదైతే ఉందో ఆ పొడి మొత్తాన్ని దీంట్లో వేసేసుకుందాం. ఏంటంటే అంత మాత్రం పొడి సరిపోతుంది. ఓకేనా? స్పైసీ ఇవన్నీ కూడా కరెక్ట్గా సెట్ అవుతాయి. ఇలా దీన్ని సన్న మంట మీద ఇలా కలుపుతూ ఒక 2 నిమిషాల పాటు అలా బాగా వేగనివ్వాలి. అప్పుడేమవుద్దంటే ఈ కారం వాసన ఇవన్నీ రాకుండా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్లన్నింటినీ దీంట్లో వేసేసుకునేసి కాస్త అలా మెల్లిగా తిరగేసుకుంటూ కిందకి మీదకి ఈ ఆనియన్లో ఉండే రసం మొత్తం ఈ కోడిగుడ్లలో కాస్త ఆవురుకునే విధంగా మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇది 1 నిమిషం పాటు చేసుకుంటే సరిపోద్ది. ఆ తర్వాత ఒక 4 రెమ్మల కొత్తిమీరని కట్ చేసి అందులో వేసుకునేసి లైట్గా తిరగేసుకొని ఇప్పుడు మనం దేనిలోకైనా సరే సూపర్ టేస్టీగా తినేయచ్చు. ఓకేనా? ఇప్పుడు ఇంట్లో మనం పప్పు చేసుకున్నాం, లేదా సాంబార్ చేసాం, లేదా పచ్చడి, రసం ఇలాంటి ఏవి చేసినా సరే దాని పక్కన ఇది ఒక కోడిగుడ్డలా పెట్టుకునేసి ఈ లైట్గా ఈ ఆనియన్ కారాన్ని కొద్దిగా అలా నంజుకొని తింటుంటే ఆ రుచి మాత్రం ఎంత బాగుంటుందంటే అంత బాగుంది. ఇంకా నోటికి ఏదైనా తినబుద్ధి కానప్పుడు దీన్ని సపరేట్గా చేసుకుని వేడి వేడి అన్నంలో కాస్త అలా కలుపుకుంటూ కోడిగుడ్డు ముక్క నోట్లో పెట్టుకొని తింటుంటే ఆ రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. 1 ముద్ద తినేవాళ్ళు 4 ముద్దలు తినంది వదలరు. ఓకేనా? అంత బాగుంటుంది.